ప్రతి అణువులోనూ మనిషి మనస్సులోంచి నేను 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 అనేది బాగా తొంగి చూడటం కాదండి, పైకి విజృంభిస్తోంది, ఎగసి పడుతోంది సముద్రంలో కెరటంలాగా, ఉప్పెనలో కెరటంలాగా. ఆ అహాన్ని మనం అణిచివేయగలగాలి. అందుకోసం దేవాలయ దర్శనం. ఎందుకంటే దేవాలయానికి వెళ్ళగానే మనం మొట్టమొదటి చేసే పని ఏమిటంటే చెంపలేసుకుంటాం. మరి ఎక్కడ చెంపలేసుకోం, మీరు గమనించండి. ఎక్కడ నిజంగా తప్పు చేసిన చోట కూడా ఎవరైనా పెద్దవాళ్ళు కనిపించినా చెంపలేసుకోం. వాళ్ళు అంతగా దాన్ని గమనించి గుర్తించి నువ్వు ఈ తప్పు చేసావు కదా అంటే దానికి సాక్ష్యాలు కూడా చూపిస్తే తప్పనిసరి అప్పుడు ఏమనుకోకుండా సార్ ఏదో పొరపాటైందంట, అప్పుడు కూడా చెంపలేసుకో. కానీ అమ్మవారిని చూడగానే మాత్రం ప్రతి వ్యక్తి ఎంత కోటీశ్వరుడైనా సరే, కూటికి లేనివాడైనా సరే వెంటనే ఇలా అప్రయత్నంగా చెంపలేసుకుంటాడు. ఎందుకంటే లోపల జీవుడికి తాను చేసిన తప్పులన్నీ గుర్తొస్తున్నాయి వెంటనే. అక్కడ ఎవరికి చెప్పకపోయినా సరే, పత్రికల వారికి తెలియకపోయినా పరమేశ్వరుడికి తెలవడం తప్పదు కదా. పరమేశ్వరుడు ఆపుతాడు, పత్రికలంటే ఏదో చేయొచ్చు. ఇవాళ పత్రికలనే ఆపలేకుండా ఉన్నాం. ఊ అంటే రాస్తున్నారు, ఆ అంటే రాస్తున్నారు. ఇక పరమేశ్వరుని ఎక్కడ ఆపుతారు? అంచేత ఎవరికో తెలియదని మనం అనుకుంటాం, కానీ లోపల ఉండేటువంటి పరమేశ్వరుడికి తెలియదా? అందుకని మనకే అప్రయత్నంగా భయం వేసి గుళ్ళోకి వెళ్ళగానే ఎవరూ చెప్పాల్సిన అవసరం లేకుండానే ఇలా వేసేసుకుంటాం. మనం చూసి నేర్చుకున్న చిన్నపిల్లలు కూడా గుళ్ళోకి వెడితే చెంపలేసుకోవాలి అనుకుంటాడు శుభ్రంగా. అంటే ఎందుకు ఇది అనిపిస్తుంది అంటే ఆ లోపల అహం అనేది ఉంది. అది ఉండడం వల్ల పొందినటువంటి దుఃఖాలకు నెత్తి బొప్పి కట్టేసి అక్కడికి వచ్చేసరికి ఎకనైనా అమ్మవారికి సాష్టాంగపడరా, ఎందుకు వచ్చిన గొడవ ఇది అని తెలుపుతోంది. అదే గుళ్ళోకి వెళ్ళడం వల్ల ప్రధానమైన ప్రయోజనం. అణువణువునకంకారమే కణకణమును ద్వేషమయ్యే కలియుగమందున్. ఈ కలియుగంలో కణకణము ద్వేషమే, ఎవరినీ నమ్మడానికి లేని పరిస్థితి. తల్లిదండ్రుల మీద పిల్లలకి నమ్మకం లేదు, తల్లిదండ్రుల మీద పిల్లలకు గౌరవం లేదు, పిల్లల మీద తల్లిదండ్రులకు నమ్మకం లేదు, నమ్మే పరిస్థితి లేదు. ఈవేళ ఏ పత్రికలు చూసినా, ఏ రోజు చూసినా అర్థమైపోతుంది. కన్న తండ్రి కాలయముడే ఒకరిని చంపేశాడు. నిన్న పత్రికలోనే వార్త ఏమిటంటే శుభ్రంగా ఆస్తి ఆవిడ పేరున్న ఎకరము ఇల్లు రాయించుకొని తల్లిని బయటికి ఎట్టేశాడు. ఈ రెండు పత్రికలు ఒకే పత్రికలో చూసాం, ఒకే పేజీలో కూడా చూసాం. కన్న తండ్రే కాలయముడు అని ఒక హెడ్డింగు, ఆస్తి కాజేశాడు అమ్మని గెంటేశాడు అని ఒక హెడ్డింగు. ఇదే కణకణమును ద్వేషమయ్యి, అణువణువున ద్వేషాలే మిగిలాయి. అణువణువునకంకారమే కణకణమును ద్వేషమయ్యే కలియుగమందున్. అణువణువున కరుణామయ కణములు పుట్టించుమమ్మ కాళీమాత. అణువణువు అహంకారమై కణకణము ద్వేషమైపోయినటువంటి ఈ కలియుగంలో అమ్మా కొత్త కణాలు పుట్టించే ప్రయత్నం చేయవమ్మా అంటున్నాం. మన శరీరంలో మనకి తెలియకుండానే ప్రతిరోజు కొన్ని కోట్ల కణాలు చచ్చిపోతున్నాయి, కోట్ల కణాలు పుడుతున్నాయి. పాత కణాలు చనిపోకుండా కొత్త కణాలు పుట్టేస్తే దాన్నే సోరియాసిస్ అంటారు. పైకి ఇలా తెల్లగా కనపడుతూ ఉంటుంది మొత్తం. ఎందుకంటే పాత కణాలు పోలేదు, కొత్తవి పుట్టేసి అవి అక్కడ లోపల ఏమలేక బయటికి కనపడుతూ ఉంటాయి. అదో రోగం సోరియాసిస్ అంటారు. పాత కణాలు పోయినా కొత్తవి పుట్టకపోతే అది వేరే ఎనీమియా అంటారు. అది మొత్తం బలహీనత రోగం. ఎందుకంటే పాతవి పోయే కొత్తవి పుట్టలేదు, ఉన్నవాడు బలహీనుడైపోతున్నాడు. రెండు రోగాలే. అంచేత పాత కణాలు పోవడం, కొత్త కణాలు పుట్టడం అనేది చాలా సహజమైన స్థితి. అంచేత మన శరీరం ఎప్పుడూ నాది నాది అనుకుంటాం, లేకపోతే నేను అని కూడా అనుకుంటాం. కానీ ఈ నేను పాత ఇదివరకటి నేను కాదు. నిజంగా వాస్తవంగా ఫోటోలు చూసినా మనకు అర్థమవుతుంది. మొదటి ఏడాది మన ఫోటో, ఇప్పుడు అన్ని ఫోటోలు బాగా పెరిగాయి కదా, పుట్టినప్పటి నుంచి లక్షల ఫోటోలు తీస్తున్నారు. మంచిదే, తీయండి. దాంట్లో కాస్త తత్వం తెలుసుకోవాలి అంటే 1వ ఏడాది ఫోటో, 2వ ఏడాది ఫోటో, 3వ ఏడాది ఫోటో, 4వ ఏడాది ఫోటో, ఇలా 60 ఏళ్ళు వచ్చినవాడు 60 ఫోటోలు వరుసగా పెట్టుకుంటే వీడెవడో నేనెవడో అనుకుంటాడు ఖచ్చితంగా. అంత మార్పు వచ్చింది శరీరంలో. మరి ఏ రకంగా ఈ శరీరాన్ని నేను అనుకుంటామండి? లోపల నేను నేను అనగానే పలుకుతున్నవాడు సుబ్బారావు వెంకటరావు ఒకడు ఉన్నాడు కాబట్టి వాడు ఎప్పుడు అలాగే ఆ పేరుకి అలాగే పలుకుతున్నాడు కాబట్టి నేను అనుకుంటున్నాం అంతే. ఇదో పెద్ద మాయ. ఆ మాయ చేస్తున్నది ఆవిడే. మహామాయ, మహాసత్వ, మహాశక్తి, మహారథికి. అందుకని ఈ కణాలు పుట్టిస్తున్నది, తొలగిస్తున్నది ఆవిడే. జీవశాస్త్రం ప్రకారం జరుగుతుంది. జీవశక్తి ఎవరు?
ఇన్ని బల్బులు వెలుగుతున్నాయి, ఇక్కడ ఫ్యాన్లు తిరుగుతున్నాయి, మొత్తం విద్యుత్తే కదా. ఆ విద్యుత్ శక్తే భగవంతుడు. విద్యుత్తుకి విష్ణువుకి తేడా ఏం లేదు. విద్యుత్ శక్తి భగవంతుడు, తేడా ఏమీ లేదు. మనమేమనుకుంటున్నామంటే ఈ బల్బు అనే రూపం, ఈ ఫ్యాన్ అనే రూపాన్ని చూసి ఆ రూపాన్ని పట్టుకుంటున్నాం మనం. విష్ణువు రూపాన్ని, అమ్మవారి రూపాన్ని, శివుడు రూపాన్ని, అయ్యప్ప స్వామి రూపాన్ని పట్టుకుని రూపభేదాల పేరు మీద మనం మమకారం పెంచుకుంటున్నాం. కానీ రూపాలన్నిటికీ మూలమైన శక్తిని పట్టుకోగలిగితే ఏ భేదం ఉండదు. ఆ శక్తి వీటన్నిటినీ పుట్టిస్తుంది. ప్రతిరోజు శరీరంలో కోట్ల కణాలు చనిపోతున్నాయి, మళ్ళీ కోట్ల కణాలు పుడుతున్నాయి. అంచేత ఏ రోజుకు ఆ రోజే కొత్త శరీరం మనం ధరిస్తున్నాం. ఆ కొత్త శరీరంతో మనం ఉన్నప్పుడు పాత శరీరం మనది కానప్పుడు కొత్త శరీరమే మనది అనుకున్నప్పుడు ఏ రోజుకు ఆ రోజే శరీరం మారిపోతున్న. ఏ శరీరం నేను? 10 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు శరీరం నేనా? 60 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు శరీరం నేనా? అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనకి ఏ పేరు పెట్టారో ఆ పేరు పెట్టి పిలవగానే పలుకుతున్నది లోపల నేను 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 అనేది ఒకటి ఉంది. కాబట్టి అది నేను, అది మాత్రమే. ఈ శరీరం నాది అనుకోవచ్చు తప్పితే నేను కాదు. ముందు అది తెలుసుకుంటే సరిపోతుంది. ఈ శరీరం నాది కావచ్చు కానీ నేను మాత్రం కాదు. ఇది నాది, ఏదో ఆ కుర్చీ నాది, ఆ బల నాది, ఈ చెయ్యి నాది, కాలు నాది అంటే శరీరం నాది అనుకోవచ్చు కానీ నేను మాత్రం కాదు. అది నేను కాదు అని తెలుసుకుంటే నాది ఎందుకు కాదో దానివల్ల ఉపయోగం కూడా తర్వాత చూద్దాం, నష్టం. ఇలా కణాలు పుడుతూ కణాలు పోతున్నాయి కదా అని అమ్మవారిని నేను చేస్తున్న ప్రార్థన ఏమిటంటే, అణువణువున కరుణామయ కణములు పుట్టించుమమ్మ. ఎందుకింత ద్వేషమయ ప్రపంచాన్ని సృష్టించి ఏమానందిస్తున్నావు తల్లి? ఇంతమంది కొట్టుకు చచ్చిపోతుంటే నీకు మాత్రం ఏమైనా ఆనందంగా ఉందా? ఈ సందులో ఒక్కబోసేట్లా కాళిక మహాకాళి అమ్మవారికి, ఆవిడకు కూడాను. అందుకని పైగా ఖడ్గ నిండా గాజులు పెట్టారు. ఖడ్గమేమో కత్తి, వీరత్వం, గాజులేమో సౌభాగ్యం. అంటే ఏమిటి? అమ్మవారు మనకేమిస్తుంది నాయన? నీ పౌరుషాన్ని, వీరత్వాన్ని, ధర్మాన్ని నిలబెట్టుకోవాలంటే, సౌభాగ్యం కలగాలంటే ఆయుధం కూడా ఉండాలి నాయన అని చెబుతుంది. ఆయుధం లేకుండా ఈ రోజుల్లో ఏది సాధ్యం కాదు. అందుకే మనకి హిందూ దేవతలకి శుభ్రంగా చేతుల నిండా ఆయుధాలు ఉంటాయి. ఆ చేతుల్లోనే గాజులు కూడా శుభ్రంగా ఉంటాయి. మా సౌభాగ్యాన్ని మాకు ఎలా కాపాడుకోవాలో తెలుసు నాయన. ఇది గాజులు చెయ్యలే నీకు కనిపిస్తుంది, లోపల ఖడ్గం ఉంది, జాగ్రత్తగా ఉండమనే మహాకాళీదేవి సందేశం. లోపల ఖడ్గం ఉంది నాయన, జాగ్రత్తగా ఉండి, సౌభాగ్యానికి తేడా వస్తే వేసేస్తాం, అనుమానం ఏం లేదు. ఎందుకు అంటే ఆయుధం అంటే మనస్సులో ధైర్యం. ఆ మనస్సులో ధైర్యంతో ఉండాలి ఇప్పుడు. అందుకని కణకణము అణువణు అనురాగపు కణముల పుట్టించుమయ్య, అణువణువున కరుణామయ కణములు పుట్టించుమమ్మ కాళీమాత. ఇంత విద్వేషపు కణాల కంటే ఈ రోజు ఎలాగో కొత్త కణాలు వస్తున్నాయి కాబట్టి మాలో కాస్త కరుణామయమైన కణాలు పుట్టించవమ్మా అని ప్రార్థన చేస్తున్నాం మనం. ఈ ప్రార్థన ప్రత్యేకించి ఎందుకోసం ఇలా చేయడం, అమ్మవారిని ఆశ్రయిస్తే ఇది అవుతుందంటే, అంతటా ఆవరించినటువంటి శక్తి అమ్మవారి అయినప్పుడు లోకంలో మార్పు సైతం ఆవిడ అనుకోకుండా ఎలా వస్తుందండి? దైవ సంకల్పం లేకుండా ఏది జరగదు కదా. మనం అనుకున్నంతలో జరిగేది కాదు. మనం అనుకుంటే చాలామంది చేసేసేవాళ్ళం, ఈ పాటికే చేసేసాం. తన్మే మన శివ సంకల్పమస్తు అని వేదం చెప్పినట్టుగా ఆవిడని ఆశ్రయిస్తే అన్నీ జరుగుతాయి. ఎలా ఆశ్రయించాలయ్యా? వదలను నీ పాదమ్ములు కదలను నీ చింత నుండి కాళీ, వదలను నీ పాదమ్ములు కదలను నీ చింత నుండి కాళీ. ఏ సంపదలు సమస్త సుఖములు ఆపదలైన కదల్చలేవు భక్తుని మనమున్. ఏ సంపదలు సమస్త సుఖములు ఆపదలైన కదల్చలేవు భక్తుని మనమున్. వదలను నీ పాదమ్ములు కదలను నీ చింత నుండి కామాక్షి, కదలను నీ చింత నుండి కాళీ. ఏ సంపదలు సమస్త సుఖములు ఆపదలైన కదల్చలేవు భక్తుని మనమున్. ఇంత స్థిరమైన భక్తితో ప్రార్థన చేయాలి. మన కోరికలు ఎందుకు నెరవేరవు, మన ధర్మయుద్ధాలు ఎందులో మనం గెలవలేకుండా పోతున్నాము అంటే చిత్తశుద్ధి, స్థిరత్వం లేకపోవడం వల్ల. లేకపోతే భగవద్భక్తికి అపజయం అనే సమస్య లేదు. వదలను నీ పాదములు, ఇక్కడ దేవాలయంలోనే అక్కర్లేదు, మీ ఇంట్లో ఉండే పూజామందిరంలోనైనా సరే కాస్త విశాలమైన పూజామందిరం కట్టుకోవాలండి. బాత్రూముల్లా కట్టద్దండి పూజామందిరాన్ని. దంపతులు పడుకునే గదులు, డబ్బులు దాచుకునే గదులు, హాల్లో అందరూ వచ్చి కూర్చునే గదులు ఒక్కొక్కటి 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటాయి. పూజ గది దగ్గరికి వచ్చేసరికి అంగుళం, మా అయితే 3 అంగుళాలు ఓ చిన్నది. పైగా ఏమంటే ఈశాన్యం మూల పెట్టాలి కదండి. ఎందుకు పెట్టడం? పని లేక నువ్వు కూర్చోనప్పుడు అక్కడ పెట్టాలి కాబట్టి ఒకటి పెట్టాం. దేశంలో విగ్రహాలన్నీ పట్టుకొచ్చి అక్కడ పెడతాం. కాశీ నుంచి పట్టుకొచ్చాం, రామేశ్వరం నుంచి ఎక్కడి నుంచి పట్టుకొచ్చి ఏం పెట్టినా ఒకటి, నువ్వు అక్కడ కూర్చోలేదు.
మనం అక్కడ పొద్దున్న అరగంట సాయంత్రం అరగంట కూర్చున్నామా, దీనికి ఏమి కులభేదం లేదు, మతభేదం లేదు, ప్రాంత భేదం లేదు, స్త్రీ పురుష భేదం లేదు, అందరూ కూర్చోవచ్చు. ఎవరి ఆచారం ప్రకారం వారు చేసుకోవచ్చు, ఎవరి ఇంట్లో వారు చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకునేటువంటి భక్తితో కూడిన పూజకి శిక్షణా కేంద్రమే గుడిలో పూజ. దయచేసి గమనింతురుగాక. గుడిలోకి ఎందుకు రావడం, గుడిలో ఎందుకు మనం చేసుకోవడం అంటే ఇది శిక్షణా కేంద్రం. ఇంకా ఇంగ్లీషులో చెప్పాలంటే కోచింగ్ సెంటర్. ఇక్కడ అర్చకులు, అక్కడ బ్రాహ్మణోత్తములు ఉండి వాళ్ళు ఏదో మంత్రాలు చదువుతూ పూజ చేస్తారు, అష్టోత్తరం సహస్రం అని చెప్పేసి. అవి అప్పుడప్పుడు వచ్చి చూస్తే, మనకి ఉత్సవాల రోజుల్లోనే వచ్చి చూస్తే ఎలా చేసుకోవాలో తెలుస్తుంది. అవి మనం ఇంటి దగ్గర చేసుకోవచ్చు. శిరః పూజయామి అంటే శిరస్సు మీద దృష్టి పెట్టు, పాదవు పూజయామి పాదం మీద దృష్టి పెట్టు, జంఘే పూజయామి పిక్కల మీద దృష్టి పెట్టు, నాభిం పూజయామి నాభి మీద దృష్టి పెట్టు. వినాయక పూజ కాదు, ఏ దేవత పూజ చేసినా ఏ అవయవాలకి మనం పూజ చేస్తున్నామో, ఎక్కడ పువ్వు పెడుతున్నామో, ఆకు పెడుతున్నామో, లేదా ఉద్ధరణతో నీరు పోస్తున్నామో ఆ అవయవం మీదే దృష్టి పెడితే మనస్సు లగ్నం కాకుండా ఎలా ఉంటుందండి? అసలు మనస్సు లగ్నం కావడం కోసమే మన ఋషులు ప్రత్యేకంగా నిర్వికల్ప సమాధి అనేది మనకి కష్టం కాబట్టి ఈ విగ్రహారాధన వ్యవస్థను హిందూ ధర్మంలోనే ఋషులు ఏర్పాటు చేశారు. మనం అదృష్టవంతులు, నిజంగా చెప్పాలంటే చాలా అదృష్టవంతులు. ఈ వ్యవస్థ లేకపోతే మనకి దేవుడి గురించి ఒక్క ముక్క అర్థం కాదు. అందుకే ప్రపంచంలో దైవతత్వం అనేది హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళకి, ఉపనిషత్తులు చదివిన వాళ్ళకి అర్థమైనట్టుగా వేరే వాళ్ళకి అర్థమయ్యే అవకాశం లేదు. ఇక్కడ ఉపనిషత్తుల్లో నిర్గుణ పరబ్రహ్మ పదార్థాన్ని గురించి చెబుతారు. మన పురాణాలన్నింటిలోనూ సాకారమైన పరమాత్మ గురించి చెబుతారు. అందులో మళ్ళీ అనేక రూపాలు చెబుతారు. వినాయకుడు అంటారు, భాద్రపద మాసంలో వినాయకుడు అంటారు, దసరా వచ్చేసరికి అమ్మవారు అంటారు, ఆశ్వీజ మాసంలో, కార్తీక మాసంలో శివుడు అంటారు, మార్గశిర మాసంలో విష్ణువు అంటారు, ఇగో రేపు మాఘమాసం వస్తే మళ్ళీ సూర్యుడు అంటారు, ఆది మాఘపాదివారం అంటారు, మళ్ళీ శివరాత్రి అంటారు, రథసప్తం వస్తే సూర్యుడు అంటారు. ఒకరా ఇద్దరా? 3 కోట్ల మంది దేవతలు ఉన్నారు. ఎందుకు ఇంతమంది, ఇన్ని రూపాలు, ఇంత ఆరాధన అంటే ఇవన్నీ చేస్తూ ఉంటే ఇందులో కొందరికి కొన్ని నచ్చుతాయి. మనస్సు వైవిధ్యం కోరుతుంది ఎప్పుడు కూడా. మైండ్ నీడ్స్ ది వెరైటీ అంటారు. మనస్సు ఎప్పుడు ఒకలా ఉండదు. ఎవరి మనస్సు అందరికీ తెలుసు. మనకి ఏకాగ్రత కుదరట్లే, ఎందుకు కుదరట్లేదు? మనస్సు ఎప్పుడు ఏకాగ్రంగా ఉండడానికి ఇష్టపడదు. ఎందుకంటే అది గాలి. మనస్సు ఎక్కడి నుంచి పుట్టింది? ప్రాణం నుంచి పుట్టింది. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, దానిపైన మనోమయ కోశం, దానిపైన విజ్ఞానమయ కోశం, దానిపైన ఆనందమయ కోశం. అన్నమయ కోశం అంటే ఈ శరీరం, ప్రాణమయ కోశం అంటే లోపలికి పీలుస్తున్న గాలి, వదులుతున్న గాలి, దానిపైన మనోమయ కోశం మూడోది. ఆ మనోమయ కోశం తర్వాత ఇది జీవుడు, విజ్ఞానమయ కోశం. నేను అనే అహం అక్కడే ఉంటుంది. ఆ పైన ఆ జీవత్వాన్ని దాటి దైవత్వానికి చేరుకోవడమే ఆనందమయ కోశం. అక్కడ కూడా పూర్తిగా చేరుకున్నట్టు కదా, చేరుకోవడానికి అది మెట్టు. గుడి దగ్గరికి వెళ్ళామంతే, గర్భగుడిలోకి వెళ్ళలేదు ఇంకా. అందుకని ప్రాణం నుంచి మనోమయ కోశం అంటే మనం ఒక్కటి గమనించాలి. ప్రాణం నుంచి మనస్సు పుట్టింది. ప్రాణం గాలి, అంచేది మనస్సు అంటే గాలి. ప్రాణవాయువును నిరోధం చేయకుండా మనస్సును నిరోధించడం సాధ్యం కాదు. అందుకే యోగాభ్యాసంలో చాలామంది ప్రాణాయామం నేర్పిస్తారు. ప్రాణవాయువును ఆయామం అంటే వెడల్పు చేయడం. ప్రాణాన్ని అని ఎంత సుదీర్ఘంగా నెమ్మదిగా తీసుకోగలిగితే అంత మంచిది. అలాగే మళ్ళీ కుంభకం ఆపడం, మళ్ళీ రేచకం విడిచిపెట్టడం. ఈ మొత్తం ప్రాణాయామ ప్రక్రియని సాధారణంగా మనిషికి నిమిషానికి 15 సార్లు ఊపిరి తీసుకుని వదులుతాడు. ఆ 15ను గనక 5 చేయగలిగితే అది గొప్ప ప్రాణాయామం సాధించినట్టే లెక్క. 15 అలా 12, 10, 4 అలా నిమిషానికి మనం తీసుకునే ఊపిరిని తగ్గించగలిగితే, బాగా దాన్ని వెడల్పు చేయగలిగితే ఆయుర్దాయం పెరుగుతుంది. ఆయుర్దాయం పెరగడం ఊరికే ఇంకా ఏదో పాపాలు చేయడానికి కాదు, సంపాదించడానికి కాదు. ఇక్కడ పొందవలసిన ఆత్మజ్ఞానాన్ని పొందడానికి. మరి పొందలేకపోయి ఎప్పటికీ ఆయుర్దాయం అయిపోతుంది. పొందాలి, ఏదో చెయ్యాలి, ఎలాగా? అందుకని అలా తాపత్రయపడాలి. దానికోసం ఆయుర్దాయం. ఆ ప్రాణవాయువు లెక్క ఇక్కడ. అందుకని మనస్సును ఎందుకు ఆపలేకపోతున్నామంటే ప్రాణాన్ని ఆపలేకపోవడం వల్ల. అందుకని ప్రాణవాయువు మీద దృష్టి పెడితే మనస్సును ఆపగలిగే అవకాశం ఉంటుంది ఇక్కడ. అలాగే ఇంటి దగ్గర మనం చెయ్యాలి ఖచ్చితంగా. ఇక్కడ మీ గుళ్ళో సాధ్యం కాదు, ఎందుకంటే ఉత్సవాలు అప్పుడు వస్తారు, విడిగప్పుడు కూడా జనం ఎక్కువ వస్తారు. అందరూ వరుసలో నుంచుంటారు, ఎక్కువసేపు నిలబడిన ఎవరు వెళ్ళిపోండి అంటారు. వరుస ఎవరు రాకపోతే రాలేదేమని వారే అంటారు. గట్టిగా 1000 మంది వచ్చారంటే వెళ్ళిపోండారు వారే అంటారు. అంచేత గుళ్ళో మనకి ఊరికే అభ్యాసానికి పనికొస్తుంది, కానీ నిజంగా సాధ్యం కాదు. మన ఇంటి దగ్గర మనం అరగంట కూర్చున్నా, గంట కూర్చున్నా, రిటైర్ అయిపోయి ఖాళీగా ఉంటే 2 గంటలు కూర్చున్నా అడిగేవాడు అవలేడు. అక్కడ కూర్చోడానికే. అక్కడ ఎలా ఉండాలంటే హాయిగా మన పూజా మందిరం దంపతులు ఇద్దరు కూర్చుని సత్యనారాయణ వ్రతం చేసుకుందుకు వీలుగా ఉండాలి. అంత విశాలంగా ఉండాలి.
దేవుడికి అంత చోటు ఇచ్చాం. మన హృదయంలో కదా, ముందు ఇంట్లో ఇస్తే ఒంట్లో ఇస్తాం, ఇంట్లోనే ఇవ్వకపోతే ఒంట్లో ఎందుకు ఇస్తాం? అందుకని అక్కడ కూర్చుని ఎలా ఉండాలి? వదలను నీ పాదములు. పొద్దున్నే అనుష్ఠానమో సంధ్యావందనమో పూజ ఏదో పూర్తయిన తర్వాత 2 చేతులు అమ్మవారి పాదాల మీద పెట్టి ఏమైనా సరే నేను వదలనమ్మా, వదలను నీ పాదములు కదలను నీ చింత నుండి కాళీమాత, నీ ఆలోచన నుంచి నేను బయటపడదలుచుకోవాలా. ఎందుకంటే వేదాంత 2 శంకరాచార్య చెబుతారు, చింత్య పదార్థం ద్వౌ విశ్రాంతి శ్రాంతిదాయకౌ చింత్యం బ్రహ్మ పరం నాణ్యతు ఇది వేదాంత డిండిమఖ అంటారు. చింతింపదగినది, చింతించకూడనది 2 పదార్థాలు ఉన్నాయ్యా. చింత్య అచింత్య పదార్థౌ ద్వౌ, చింత్య అచింత్య పదార్థౌ ద్వౌ విశ్రాంతి శ్రాంతిదాయకం. నువ్వు సరైన పదార్థం గురించి ఆలోచిస్తే నీకు విశ్రాంతి దొరుకుతుంది. అనవసరపు విషయాలు ఆలోచించావా, ఉన్న విశ్రాంతి పోయి శ్రమ పడిపోతావు, అనవసరంగా కలగుండు పడిపోతావు, సంక్షోభపడతావు. ఏమిటా 2 తేడా అంటే, చింత్యం బ్రహ్మ, పరమేశ్వరుని గురించి ఆలోచించు, విశ్రాంతిగా హాయిగా ఉంటావు. పరం నా అన్యతు, ఇక వేరే ఏ విషయం ఆలోచించినా ఆందోళన తప్పదు. మనకెందుకు ఆందోళనలు ఎక్కువ అవుతున్నాయి? ఇవాళ దేశ జనాభాలో 40% మందికి షుగర్ ఉందిట. 40% అంటే ప్రతి ముగ్గురులో ఒకడికి పైన ఉన్నట్టే లెక్క, 2.5 మందిలో ఒకడికి ఉన్నట్టే లెక్క. అంచేది ఇప్పుడు షుగర్ లేనివాడవడు ఇంకా అదృష్టవంతుడుగా నేను ఒకడిని మిగిలాను ఇక్కడ. ఎందుకంటే మీకు మొహమాటం లేకుండా చెబుతానండి, దైవచింతన నమశివాయ తప్ప ఇంకోటి ఉండదు. వేదిక దిగామంటే అది ఇప్పుడు మాత్రం అదే, ఇప్పుడు నడుస్తున్నది కూడా అదే కదా, మనకి ఇబ్బంది ఏముంది? పైగా ఇదివరకైతే నేను ప్రయాణంలో ఉన్న ఇంట్లో నేను ఒక్కడినే చేసుకుని, ఇప్పుడు మీరు అందరూ కూర్చొని వింటున్నారు హాయిగా, ఇది నాకు మరింత పుణ్యం, ఇది మరింత పుణ్యం. అందుకని విశ్రాంతి కాకపోతే శ్రాంతి ఎక్కడి నుంచి ఉంటుంది? అంచేత మనం అనవసరపు విషయాలు ఆలోచించడం మానేసి దాని బదులుగా నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః ఇలా ఏదో ఒక నామాన్ని పట్టుకుని జపిస్తూనే ఉండాలి. అదే కదలను నీ చింత నుండి కాళీ, అమ్మా మహాకాళి, నీ చింత నుంచి నేను కదలదలుచుకోలేదమ్మా. ఏది ఏమైనా కానీ ఉన్నది ఏదో ఉంటుంది, పోయేది ఏదో పోతుంది. ఎందుకని? ఎంత స్థిరంగా ఉండాలి అక్కడ. ఏ సంపదలు సమస్త సుఖములు ఆపదలైన కదల్చలేవు భక్తుని మనము. సంపదలు కానీ ఆపదలు కానీ ఏవి మన మనస్సుని భగవత్పాదాల మించి కదల్చలేకుండా ఉండాలి. అంటే సంక్రాంతి రోజుల్లో, సంక్రాంతి పండుగ ఎందుకు చేసుకుంటామండి మనం? ప్రధానంగా ధాన్యం వచ్చే రోజులు కాబట్టి. ధాన్యం వచ్చాయి, డబ్బులు ఎక్కడొచ్చాయి? ధాన్యం పట్టించంటే రైస్ మిల్లుకి, షావుకారి దగ్గరికి వెళ్ళే. మనకి డబ్బులు ఎప్పుడు వస్తాయంటే మళ్ళీ పంటకు ఉడుపులేసేనాటికి కూడా రావట్లేదు. అంటే ఇదివరకులాగా సంక్రాంతి ఏదో డిసెంబర్ మాసంలో పంటలు కోతకు వచ్చేస్తాయి, వేసేస్తాం, జనవరిలో ధాన్యం వచ్చేస్తే డబ్బులు వచ్చే వెళ్ళేది. ఇక్కడ ఇంకో 3 నెలలు పడుతుంది, ఎప్పుడు వస్తాయో తెలియదు. అప్పటికి మళ్ళీ ఉడుపులు వస్తున్నాయి, ఈ పెట్టుబడి కూడా పెట్టాలి. ఇవన్నీ ఆపదలే. నిజానికి చెప్పాలి, సంపద ఏదో ఆపద ఏదో తెలియదు. ధాన్యం వచ్చిందని, పంట పండిందని, ఎక్కువ పండిందని ఆనందిద్దామా? డబ్బులు రాలేదని బాధపడదాం? పోనీ ఈ వ్యవస్థను మనం ఏమైనా మార్చడం కోసం కూర్చొని చర్చించుకున్నాం అనుకోండి. ఎక్కడ మీరు చర్చించండి, టీ తాగుతూ చర్చించండి, బస్ స్టాండ్లో చర్చించండి, రైల్వే స్టేషన్లో చర్చించండి. చివరికి ఏంటంటే ఎంతేనండి మనం పడక తప్పదండి, కర్మ అండి, అయిపోయింది, రైలు ఎక్కిసాడు అంతే. అంతేనండి పడక తప్పదండి కర్మ అనుకునేది చర్చించడానికి ముందే అనుకుంటే గంట సమయం కలిసి వచ్చింది. కానీ మనం అందరం కూర్చొని చర్చిస్తూ ఉంటాం. చర్య తీసుకోవాల్సి వచ్చాక మాత్రం శుభ్రంగా 2000 పట్టుకుని టక్కమని నొక్కుతాం ఓటు. నమశివాయ నమశివాయ. ఓటు వేయాల్సి వచ్చేసరికి మాత్రం ఇదివరకు 2 ఇచ్చావు, ఇప్పుడు ఎంత ఇస్తావు? అది అప్పుడు ఏ కష్టాలు గుర్తురావు, ఏ బాధలు గుర్తురావు, హాయిగా గుద్దే మనకెందుకు అంతే. ఈ ఆలోచనలో మార్పు రావాలి. నా పోరాటం అంతా దానికోసం. ఈ ఆలోచనలో మార్పు రావాలి. నిజంగా మనం కష్టపడుతున్నామా? కష్టాలు పడుతున్నాం కదా, బాధలు పడుతున్నాం కదా. మంచి వ్యక్తి కొట్టేద్దామండి, డబ్బుని తీసుకోవాలి మనం అంతా వింటామండి, అంతా చూస్తామండి. అసలు చర్య తీసుకోవాల్సి వచ్చేసరికి మాత్రం మనకెందుకు, మనకు వచ్చేది మనకు వస్తే అయిపోయి. అంటే అక్కడికి వ్యక్తిగతం. ఈ వ్యక్తిగతం ఎక్కడదో ఆలోచించండి. ఇది ఆలోచించకుండా ఏది మారదండి. ఆధ్యాత్మికత రాజకీయానికి కానీ సమాజానికి కానీ దేనికి భిన్నంగా ఉండదని అన్నీ కలిసే ఉంటాయండి. ఆధ్యాత్మిక మార్గాల ద్వారా కూడా మనం సామాజిక సమస్యలకు పరిష్కారం వెతకలేకపోతే దేని ద్వారానో వెతకలేము. సామాజిక పరివర్తన అనేటువంటి ఇంజన్కి ఇంధనం ఏమిటంటే వేదాంతం అని చెప్పాడు వివేకానంద స్వామి. వేదాంతం వైరాగ్యం జ్ఞానం నీకు పట్టుబడితే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.
ఏ చింత మనని అలసటకు గురి చేస్తుంది, ఏ చింత మనని ప్రశాంతంగా ఉంచుతోంది. దైవచింతన ప్రశాంతంగా ఉంచుతోంది, తెలుస్తోంది. అట్లప్పుడు దైవచింతన చేసినప్పుడు ధర్మచింత ఉండాలా వద్దా? దైవజనకి ధర్మానికి తేడా ఏదైనా ఉందా? దైవం లేకపోతే ధర్మం ఏమిటి, ధర్మం లేకపోతే దైవం ఏమిటి? నా ఇష్టం వచ్చినప్పుడు ప్రవర్తిస్తానంటే, రోజు గుళ్ళోకి వెళ్తానంటే గుళ్ళోకి వెళ్ళడం కూడా అనవసరం, దేవుడికి పాపం. నీ మొహం చూడడం వాడికి ఇష్టం లేదు. ఆయన శిలా విగ్రహం కాబట్టి ఏమీ అంట, కానీ వేసే చోట వేసేస్తాడు గట్టిగా, శుభ్రంగా శిక్షలు అన్నీ ఉంటాయి, ఏం అందులో అనుమానం వెళ్ళ. నిజంగా పాపం చేసి కూడా భగవద్భక్తి కారణంగా శిక్ష తగ్గించుకోవచ్చండి, అటువంటివి ఉన్నాయి. భగవద్భక్తి లేకపోతే పుణ్యాలు చేసినా కూడా సరైన ఫలితాలు రావండి. భక్తికి అంత ప్రాధాన్యం ఉంది. అమలు జరుగుతుంది, శిక్ష అమలు జరగాల్సిందే, ఫలితం అనుభవించాల్సిందే. ఎంత మహాయోగి మహాజ్ఞాని అయినా సరే భక్తి అంటే ఏదో పూజలు అభిషేకాలు చేయగానే అయిపోతుంది కదా. మన ప్రవర్తనలో నిజంగా మార్పు వస్తే, పశ్చాత్తాపంతో అమ్మ చేసింది ఏదో చేశాను, తెలియక చేశాను, వ్యామోహంతో చేశాను, బాధలు పడుతూ చేశాను, బుద్ధి గడ్డి తిని చేశాను, ఇక చెయ్యను అని అమ్మవారి కాళ్ళు మన పూజా మందిరంలోనే బయటకు వచ్చి పట్టుకోవాలంటే మనకు అవమానంగా ఉంటుంది కదా. మరి 10 మంది చూస్తారంటాను, మన ఇంట్లో ఎవరు చూస్తారండి? మన పూజా మందిరమే కదా, మనం ఒక్కడమే కదా ఉన్నది. అక్కడ భార్య కూడా ఉండక్కల, భర్త కూడా ఉండక్కల, ఏం పర్వాల, మనం ఒక్కడమే. ఎప్పుడు వీలైతే అప్పుడే. వదలను నీ పాదములు కదలను నీ చింత నుండి కాళీ, ఏ సంపదలు సమస్త సుఖములు ఆపదలైన కదల్చలేవు భక్తుని మనమున్. సంపదలు మన్ని భగవచ్చింత నుంచి వేరు చెయ్యకూడదు, ఆపదలు మన్ని భగవచ్చింతన నుంచి వేరు చెయ్యకూడదు. అంటే సంపదలు వస్తున్నా సరే, ఆపదలు వస్తున్నా సరే చూసి చూడనట్టుగా ఉండాలి. తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి. తామరాకు మీద నీటి బొట్లు పడినప్పుడు గమనించండి, చెరువుల్లో తామరాకులు ఉన్నాయో పీకేశారు, మొత్తం చెరువులన్నీ మూసేసి బస్టాండ్లు కట్టారు, నమశివాయ. అన్నీ ఆక్రమణే. చెరువులు ఉంటే తామరాకులు ఉంటాయి, తామర పూలు ఉంటాయి. అప్పుడు ఈ మాట అర్థం అవుతుంది. లేకపోతే ఏమర్థం? దాని ఎత్తి మీద చూడాలి తామరాకుని. తామరాకు చెరువుల దగ్గర తామరాకులు ఉన్నప్పుడు మాకు ఇక్కడ పడమర విప్పారు ఉన్నది పక్కన, మా మేనమావ గారు ఊరు. అక్కడ పెద్ద కేంద్రం ఏమిటంటే, ఆ ఊరు ఎడుతుంటే మాకు ఆనందం ఏంటంటే, తాడి చెట్లు లెక్కట్టచ్చు. 400 తాడి చెట్లు ఉంటాయి, ఇటో 200 అటు లెక్క పెట్టడమే. ఎప్పుడూ ఆ లెక్క సరిగ్గా తెలియదు కదా, మా మావకే తేళ్ళ, మాకెక్కడ తెలుస్తుంది. ఇల్లు ఉండి అవి లెక్క పెట్టడం ఒకటి. ఆ తాడి చెట్లు దాటగానే తామర చెరువు అంటారు, నిండా తామరాకులే. మేము సెలవులకు వెళ్ళి మా మేనమావ గారి ఇంట్లో ఉన్నంత కాలం తామరాకుల్లోనే మాకు భోజనం, అప్పటికప్పుడు తాజాగా కోసుకొచ్చేవారు. ఆ తామరాకులు భోజనానికి ఉపయోగపడడం, కాలుష్యరహితంగా ఉండడం పక్కన పెడితే గొప్ప వేదాంతాన్ని తెలియజేస్తాయి. తామరాకులు ఉన్న చోట మీరు గమనించండి, వాటి మీద నీటి బొట్లు పడుతూ ఉంటాయి, చెరువు మీద తేలుతూ ఉంటాయి కదా, నీటి బొట్లు పడతాయి. కానీ బొట్టు ఎలా ఉంటుందంటే, నీటి బొట్టు అలా దొల్లుతూ ఉంటుంది, ఏదో పాదరసం పాకినట్టు అటు ఇటు ముత్యం ఒకటి అలా ఆకు మీద ఆడుతుందేమో అన్నట్టుగా ఉంటుంది. కానీ కాసేపటికి నీటిలో కలిసిపోతుంది. అది తామరాకు మీద అలా తేలుతూ అలా ఆడుతూ ఉంటుంది. సరిగ్గా మన జీవితంలో అలా ఉండాలి. సంసార జీవితంలో పెళ్ళవని కాకపోయినా ఉద్యోగ జీవితం ఏదైనా సరే మన కర్తవ్యం ఏదో మనం చేస్తూ, తప్పనిసరైన పని ఏదో చేస్తూ, ఒకవేళ తప్పే చేయవలసి వస్తే వీలైనంత తప్పించుకుంటూ, తప్పని తెలుసు కదా, వీలైనంత తప్పించుకుంటూ, వీలు కాకపోతే తప్పదు, ఈ తప్పు చేయకపోతే ఉద్యోగం పోతుంది, నా యజమాని అలాంటి వాడు, నేనేం చేయను, ఉద్యోగం వదులుకోలేను కదండి. అప్పుడు కూడా ఒక ఉపాయం ఉందండి, అమ్మవారికి నమస్కారం పెట్టడమే. అన్నింటికి నీవే నా కన్నీళ్లకు నీవే దిక్కు కాళీమాత, అన్నింటికి నీవే నా కన్నీళ్లకు నీవే దిక్కు కాళీమాత, మన్నించి పూర్వకర్మల సున్నంబును జేయుమమ్మ శూలధరాణి అని ఆవిడనే ప్రార్థించాలి. ఎందుకంటే మనం ఉద్యోగం వదులుకోలేం, దాని మీద ఆధారపడి బతుకుతున్నాం. వృత్తి మానుకోలేం, దాని మీద ఆధారపడి బతుకుతున్నాం. కుటుంబాలను పోషించుకోవాలి, కానీ అందులోనే ఒక తప్పు చేయాల్సి వస్తుంది. ఎందుకు? మన వల్ల కాదు, మన యజమాని కారణంగా. తప్పదండి ఒక్కోసారికి. అది ఐఏఎస్లకి ఐపీఎస్లకి తప్పట్లా, మనం అనగా ఎంత తప్పట్లేదు. యజమాని చెప్పాడు చెయ్యాలి, అలాగని ఉద్యోగం మానుకోలేము. ఏమయ్యా నేను చెప్తుంటే చేయడానికి ఏమైనా వస్తే నేను చూసుకుంటా, ఏమో చూసుకోడు, మనమే జైలుకి వెళ్ళి చివరికి మంచి సంతకాలు పెట్టిస్తారు అక్కడ. ఇటువంటప్పుడు కూడా భక్తి కాపాడుతుందేమో అనుమానలా. అమ్మా తప్పనిసరి చేస్తున్నా, తప్పని తెలుసు అయినా చేస్తున్నా, తప్పిది కానీ తప్పదది. జీవితంలో కొన్ని అలాగే ఉంటాయి, తప్పిది కానీ తప్పదది. నాకు చెయ్యాలని లేదు కానీ ఉద్యోగం పోతుంది, ఏం చేయమంటావు? వదిలేయమంటావా? అందుకని తప్పనిసరి చేస్తున్నా. ఎలా కాపాడుతావో నీదే పూచి. అన్నింటికి నీవే మా కన్నీళ్లకు నీవే దిక్కు గౌరీ కాళీమాత, అన్నిటికీ నువ్వే, మా కన్నీళ్లకు కూడా నువ్వే దిక్కు.
అని చిత్తశుద్ధితో ప్రార్థన చేయాలండి. హిందువులుగా మనం అలవాటు చేసుకోవాల్సిన విషయం ఒకటి చెబుతున్నా ఖచ్చితంగా. దయచేసి పూజల కంటే, అభిషేకాల కంటే, అర్చనల కంటే, ఆకుల కంటే, పువ్వుల కంటే ప్రార్థనకి ప్రాధాన్యం వేయండి. అన్ని పనులు జరుగుతాయి. ప్రార్థనకి ప్రాధాన్యం వేయండి. ప్రార్థన ఎవరైనా చేయొచ్చు. అభిషేకానికి ఏవో కొన్ని షరతులు చెబుతారు, పద్ధతులు చెబుతారు. ప్రార్థనకి దేవుడి ముందు కూర్చుని ఆడవడానికి అర్హత ఏమిటండి? కన్నీళ్ళే అర్హత, దుఃఖమే అర్హత, కన్నీళ్ళే అర్హత, ఇంకా వేరే అర్హత ఏమిటి? అదే ప్రార్థన చేసే అవకాశాన్ని మనం కోల్పోకూడదు. మన పూజలో కూడా ప్రార్థన ఉంటుంది. పూజ అయిపోయాక చివరిలో ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి మరి ఉందిగా. అక్కడ కూడా ఏమి షోడశోపచార పూజలో ప్రార్థన ఒకటి. దాన్ని మనం ప్రధానంగా చెయ్యాలి. వేళ భగవత్ అనుగ్రహాన్ని పొందాలి అంటే ప్రార్థనని ప్రధానంగా చేయాలి. ప్రార్థనలో మనస్సు లీనమయ్యే అవకాశం బాగా ఉంది. ఆకులో పువ్వులో వేసేటప్పుడు లీనమవుతుందో లేదో చెప్పాలి, అవుతుంది. నేను ఇందాక చెప్పినట్టే నాభిం పూజయామి అని నాభికేసి చూడడం, పాదవు పూజయామి పాదాలకేసి చూడడం, శిరః పూజయామి శిరస్సుకేసి చూడడం, భుజద్వయం పూజయామి భుజద్వయం కేసి చూడడం. ఎప్పటికప్పుడు మనస్సుని ఏ అవయవానికి పూజ చేస్తున్నామో ఆ అవయవం మీద లగ్నం చేస్తూ అవుతుంది. అది కూడా ప్రార్థనే. కానీ దానికంటే కూడా మన మనస్సు లీనమవ్వాలంటే ప్రార్థన చేయాలి. అది మనస్సుతో చేయొచ్చు, బయటికి శ్లోకం రూపంలో చేయొచ్చు, పద్యం రూపంలో చేయొచ్చు. శ్లోకం మనకు అర్థం కాకపోవచ్చు, అందుకే నేను తెలుగు పద్యాల్లో చెబుతున్నాను. ఇవన్నీ నేను రోజు పూజ చేసుకునే సమయంలో నా కోసం నేను అమ్మవారి దగ్గర చెప్పుకున్నవి, రాసుకున్నవి ఇష్టదైవం అనే పుస్తకం రూపంలో ప్రచురితమై ఉన్నాయి. నవోదయ, విశాలాంధ్ర లాంటి చోట దొరుకుతూ ఉన్నాయి. ఇవి అందరిలోకి పెడితే జనమందరూ ఈ ప్రయోజనాలు పొందుతారు కదా, నేను పొందుతున్న ఆత్మానందాన్ని మీరందరూ పొందుతారు కదా అన్న ఉద్దేశంతోనే మీకు చెబుతున్నాను. ఇవన్నీ ఎవరి ఇష్టదైవాన్ని వారు ఇదే రకంగా ఆరాధన చేయొచ్చు. అన్నింటికి నీవే మా కన్నీళ్లకు నీవే దిక్కు కాళీమాత, మా కన్నీళ్ళకి దుఃఖాలకు కూడా నువ్వే దిక్కమ్మ. మన్నించి పూర్వకర్మల సున్నంబును చేయుమమ్మ శూలధరాణి. శూలధరుని యొక్క భార్య. శూలం ఎందుకు ధరిస్తాడండి శివుడు? శూలం ఎందుకు ధరిస్తాడు? మనకి ఎప్పుడైనా ఇతరులు అపకారం చేశారు, మన అనవసరంగా నిందించారు అంటే శివుడి దగ్గర కూర్చొని ఒక ప్రార్థన చేయమని చెబుతాడు. ధూర్జటి ఏమిటో తెలుసా? శివుడి చేతుల్లో ఎప్పుడు శూలం ఉంటుంది. ఆయన తపస్సు చేసుకుంటున్నా సరే శూలం పక్కనే ఉంటుందండి. శివుడు తపోభంగిమలో ఉన్న ఫోటోలు ఉంటాయి చూడండి, ఆయన తపస్సులో ఉంటాడు ఇలాగ, కానీ పక్కన ఇలా శూలం నిలబెట్టి ఉంటుంది. మాండండి ఆయన ఏదో ఉగ్రవాదులు తీవ్రవాదులు ఆయుధాలు పక్కనెట్టుకున్నట్టే, ఎప్పుడు వదలరండి అసలు. లెక్కే ఉండాల్సిందే ఖచ్చితంగా. విష్ణుమూర్తి శుభ్రంగా పడుకొని నిద్రపోతున్నా సరే శంఖచక్రాలు అలాగే ఉంటాయి, అబ్బాయి తేడా ఉండదు. ఎందుకని భక్త రక్షణ అనేది మన ధర్మంలో చాలా ముఖ్యమైన విషయం. ఎప్పుడూ భగవంతుడు మనకిచ్చే అభయం ఏమిటంటే, ఒరే నువ్వు పడుకున్నావు కానీ నేను పడుకోలేదురా, చక్రం సిద్ధంగా ఉందిరా, ఎవరిని వేసేయాలి చెప్పి ఉన్నదా అంతే లెక్క. నిన్ను బాధ పెట్టేవాడు అవడరా, నువ్వు నా దగ్గర ఉండగా, నీ మనస్సు నా దగ్గర ఉండగా, నువ్వు భక్తితో నన్ను ప్రార్థిస్తూ ఉండగా నిన్ను బాధ పెట్టే దమ్మెవడుకుందిరా, ఇగో చక్రం ఉందా పంపిస్తా అని అంబరీషుడికి దుర్వాసుడి నుంచి కాపాడడానికి అంబరీషుడి దగ్గరికి పంపించినట్టే పంపిస్తాడు చక్రం, తిరుగులేదు దానికి. కానీ మన ప్రార్థన అంత చిత్తశుద్ధితో ఉండాలి. ఎందుకని ఈ త్రిశూలం ఎందుకుంది? ధూర్జటి కాళహస్తి శతకంలో చెబుతాడు, కరిదైత్యుంబురిగొన్న శూలము కరగ్రస్తంబుగాదు రతీశ్వరునిందాల్చిన పాలలోచన శిఖావర్గంబు చలారెను పరనిందాపకులన్ వధింపవు ఇదియున్ భావ్యంబే నీకేమి చేసిరి వారున్ పరమోపకారమిలలో శ్రీకాళహస్తీశ్వర. ఇంత చిత్తశుద్ధితో భగవంతుడిని ప్రార్థన చేయాలి. ఆ చిత్తశుద్ధి ప్రయోజనం ఏమిటో చూద్దాం. భక్తుడికి కోపం వచ్చింది, బాధ కలిగింది. ఎందుకు? ఆయన అనవసరంగా ఇతరులను నిందిస్తున్నారు. ఇవాళ మనం ఏమీ చేయకపోయినా మన రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్న వాళ్ళు ఎంతమంది లేరండి? మనకు మనసులో చాలా బాధగా, నేనేమి చేయలేదు కదా, నేను ఏ తప్పు చేయలేదు కదా, ఎందుకు అంతమంది అన్ని రకాలు ఉంటున్నారు? వాళ్ళకి రకరకాల ద్వేషాలు ఉండొచ్చు, అసూయలు ఉండొచ్చు, మనకు తెలుసా? అప్పుడు చేయవలసింది ఒకటే ప్రార్థన, కరిదైత్యుంబరిగొన్న శూలము కరగ్రస్తంబుగాదు. ఏదో గజాసురుని సంహరించడానికి శూలం ఉపయోగించావుట, ఆ శూలం ఎందుకయ్యా? ఎక్కడైనా ఇతర కొట్లు అమ్మేసావు, నీలప కొట్లు అమ్మేసావా? అలా అడగమన్నాడు దేవుడు. ఇనప కొట్లు అమ్మేసావా? పాత సామాన్లు వాడు వస్తాడు కదా, పొద్దున్న మాకు హైదరాబాద్లో వస్తుంటాడు, పాత సామాన్లు కొంటాం అని. అలా ఏమన్నా నీ శూలం పట్టుకెళ్ళి పాత సామాన్లు వాడికి అమ్మేసావా? ఏమైంది? ఎందుకు కూడా అడుగుతుంది, రతీశ్వరుని గల్చిన బాలలోచన శిఖావర్గంబు చలారెను. మన్మథుడిని చంపావు కదా, మూడో కన్ను తెరిచి
ఆ మూడో కంట్లో అగ్ని చల్లారిపోయిందా, కుంపటారిపోయినట్టుగా కుంపట ఆరిపోయిందా, బొగ్గులన్నీ నుసిఅయిపోయా, ఏం పని చేయట్లేదా? ఏమిటాయి బాబు అలా అంటున్నావు అంటే, నీ సోలం ఎందుకు, నీ పాలలోచన ఎందుకు, పని లేక అంటే శివుడు వెంటనే ఏమిటయ్యా అలా అంటున్నావు అంత ఘోరంగా అంటే, పరనిందాపకులన్ వధింపవు, నేనేమీ చేయకుండా మంచి కోసం, ధర్మం కోసం, సత్యం కోసం నిలబడినప్పటికీ ఎంతోమంది నన్ను ఎందుకు వధించకుండా ఇంకా కూర్చున్నావు ఇక్కడ, పని లేక, నీ సోలం దేనికి, నీ పాలాగ్ని దేనికి అని. వారిగేమి చేసిరి వారు పరమోపకారమిలలో. మీ దేవుళ్ళు కూడా లంచాలకి పూజలకి లొంగిపోతూ ఉంటారు కాబట్టి బహుశా వాడు నాకంటే ఎక్కువ ఆకులు పోసేసి ఉంటాడు, నేను 1000 ఆకులు ఇస్తే వాళ్ళు అష్టపత్రి పూజ చేసేసి ఉంటాడు, అందుకని వాడికి లొంగిపోయాడు అని ఆక్షేపిస్తున్నాడండి దుర్జనుడు. ఈ ప్రార్థన చిత్తశుద్ధితో కూడిన ప్రార్థన అంటారు. అది భగవంతుడి దగ్గర చేయాలి. మనం నీతిగా బతుకుతున్నాం, ధర్మంగా బతుకుతున్నాం, మనకు ఆపద వస్తే దేవుణ్ణి అడిగే అధికారం మనకుంది. మనమే తప్పు చేస్తే, మనమే అక్రమంగా సంపాదిస్తే అడిగే అధికారం లేదు. వెంటనే దేవుడు బొమ్మే మన ప్రశ్నిస్తుంది, మన మనస్సే ప్రశ్నిస్తుంది. 100 కోట్లు ఒక్కేసినప్పుడు ప్రజల సొమ్ము ఏమైపోయింది, ఇవాళ జబ్బు వచ్చేసరికి నాకు ప్రార్థన చేస్తున్నావు ఇక్కడ, మాకు తెలియదేటి అని అంటుంది వెంటనే. మన మనస్సే, ఎవరో అక్కడ విగ్రహం అక్కడే ఉంది, మనం ఇక్కడే ఉన్న లోపల మనస్సు ఏం చేస్తున్నాయి, అక్రమంగా సంపాదించలా, వీళ్ళని ఏడిపించుకు తినలా, వాళ్ళ స్థలాలు వీళ్ళ పొలాలు ఆక్రమించేలా, ఎక్కడ పోతుందిరా చేసిన పాపం, అందుకే మీ అబ్బాయికి జబ్బు వచ్చింది పడు అని చెబుతాడు. తెలియక పడ్డమే, మన మనస్సు చెప్పేస్తుంది వెంటనే. ఇక్కడ కుటుంబంలో మహాసంక్షోభం వచ్చేస్తుంది. అప్పుడు అనుకుంటాడు ఏమిటి జరిగింది, అది జరిగింది కదా పాపం ఇలా కొడుతుంది ఇక్కడ. అందుకని ఏమయ్యా వాళ్ళు ఏమైనా లంచాలు ఇచ్చారా, నేను ఏమైనా ఇవ్వలేదా, నాకెందుకు వచ్చింది ఈ కష్టం అంటే, మనం ధర్మంగా ఉంటే ధర్మదేవతను కూడా నిలబెట్టి ప్రశ్నించగల స్థైర్యం ఉంటుందండి మనకి. ధర్మానికి అంతటి శక్తి ఉంది, గమనించాలి, ధర్మానికి అంతటి శక్తి ఉంది. మనం ధర్మంగా ఉన్నామో లేదా. అణిమాండవ్యుడు అని ఒక ఋషి ఉండేవాడు. ఆయనకి ఒక విచిత్రమైన శిక్ష పడింది. ఆయన ఆశ్రమంలో ఆయన కూర్చుని ఉండగా ఎవరో దొంగలు రాజు సొమ్ము దొంగిలించి పట్టుకొచ్చి ఆ ఋషి ఆశ్రమంలో వదిలేసి వెళ్ళిపోయారు, వెనకాల రాజభట్లు వెంటాడుతుంటే. ఋషి ఆశ్రమంలో అయితే ఎవరికి అనుమానం రాదు కదా అని పాపం ఆ మాండవ్యుడు ఆశ్రమంలో దాచేశారు. ఆయన ఋషి కదా, పైగా ఆయన మౌన దీక్షలో ఉన్నాడు. పాపం మాట్లాడకూడదు, దాచినా మాట్లాడకూడదు, దోచినా మాట్లాడకూడదు, మౌనం అంటే మౌనమే. ఆయన ఉండిపోయాడు. రాజభట్లు వెతుక్కుంటూ వచ్చారు, దొంగలు దొరకలేదు, ఋషి ఆశ్రమంలో సొమ్ము దొరికింది. వెంటనే మాండవ్యుడిని బంధించారు. ఈయన అప్పుడు మౌనమే. ఇదే సంపదలై ఏ సంపదలు సమస్త సుఖములు ఆపదలైన కదల్చలేవు భక్తుని మనమున్. సంపదలు కానీ, సమస్త సుఖాలు కానీ, ఆపదలు కానీ భక్తుడిని కదల్చలేమంటే ఇదే ఉదాహరణ అండి. అంత క్షోభ కలిగిన వాళ్ళు వచ్చి బంధిస్తూ ఉన్నా ఆయన మౌనం విడిచిపెట్టలేదు. అంత సంపదలు వచ్చి పడినా ఆయన మౌనం విడిచిపెట్టలేదు. ఇదే సరిగ్గా భక్తి అంటే, ఇది ధర్మం అంటే. ఆయన చివరికి ఎలా కాపాడబడతాడో చూడండి, ఎంత ఆశ్చర్యకరంగా. ఎంత ఆపద వచ్చినా సరే. రాజభట్లు వచ్చారు, బంధించారు. మామూలుగా కాదు, అక్కడ ఏం చేశారంటే వాళ్ళు రాజకుమారుని చంపేశారు, చిన్నపిల్లాన్ని. శిశుహత్య చేసి డబ్బులు పట్టుకొస్తావా అని వెంటనే రాజుకు చెప్పారు. దొరికాడండి ఈ ఋషి ఎవరో అనవసరం, గడ్డం పెంచి కూర్చున్నాడు ఇక్కడ, గడ్డం పెంచేసరికి అందరూ నమ్మేస్తారు కదా అనుకుంటున్నాడు ఈయన ఇంట్లోనే ఆశ్రమంలో దొరికిందండి సొమ్మంతా అని రాజుగారికి చెప్పగానే రాజు కనీసం విచారణ వాయిదా ఏమీ లేకుండా వెంటనే తీర్పిచ్చాడు. ఇన్ని మొత్తం ఇదేమిటి శూలారోపణం చేయమని. శూలారోపణం అంటే భయంకరమైన శిక్ష, మామూలు కాదు. గడ్డపారని మొనభాగం పైకి ఉండేలాగా మన కొబ్బరి బొండాలకి పీచు తీసేటప్పుడు పాతారు, అలా పాతి దాని మీద మనిషిని కూర్చోబెడతారు. ఏమైపోతుందో మీకు తెలిసి. దీన్నే కొరత వేయడం అంటారు తెలుగులో, సంస్కృతంలో శూలారోపణ అంటారు. ఈ శిక్ష వేశారు. అది భరించాడు మౌనంగా. ఆశ్చర్యం అది భరించాడు. ఎందుకంటే మౌన దీక్ష. ఆయనకేదో 40 రోజుల్లో 4 నెలల్లో ఏదో ఉంది అంతే, ఏమైనా కానీ దేవుడు చూసుకోవాల్సింది ఆపేశాడు. అలాగే ఉన్నాడు. చివరికి ఆయన చండ్ర కొయ్య ఉపయోగించేవారు ఆ శూలం కింద. గడ్డపార అంటే గడ్డపార కాదు, అది ఇప్పటికీ యజ్ఞాల్లో దాన్ని వాడుతూ ఉంటారు. చండ్ర కొయ్య ఉపయోగించి ఆయన శూలం మీద అలా కూర్చోబెడితే అలాగే ఉండిపోయాను. నమ శివాజ నమ శివాజ నమ శివాజ. పూర్తిగా హృదయాన్ని భగవంతుడి మీద లగ్నం చేశాడు. ఆ యోగశక్తి కారణంగా ఈ శూలం శరీరంలో ఎక్కడ దిగిందో అక్కడ ఒక బొడిపిలాగా ఏర్పడి ఆ బొడిపి మీదకి శూలం మనగుచ్చుకున్నట్టయి బొడిపి కింద అక్కడ ఆయన అలాగ ఉండిపోయాడంతే. ఆయనకి శరీరం ఏమైపోతుందో ఏం తెలియదు. ఆ శివధ్యానంలో అలాగే ఉండిపోయాడు. ఆశ్చర్యకరంగా పైన ఋషులు పక్షుల రూపంలో వెడుతూ కొంతమంది రాత్రివేళ 2 గంటల సమయంలో, బ్రాహ్మీ ముహూర్తం అంటారు 3 గంటల సమయంలో, అది దేవతలు సంచరించే సమయం. అందుకే అప్పుడు లేచి స్నానం చేసి దైవ పూజ చేయండి అంటారు. 3:30 నుంచి 5 గంటల లోపు సమయాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు ఖచ్చితంగా. అందుకని ఆ సమయంలో ఋషులు పక్షుల రూపంలో పెడుతూ వాళ్ళు అనుకుంటారట, ఇంత మంచివాడు కదా, ఈ శిక్ష ఇతనికి ఎందుకు పడింది అని అనుకుంటే ఇతనికి దగ్గరగా వచ్చి, మహర్షి నువ్వు మౌనాన్ని విడిచిపెట్టి నిజం చెబితే బాగుండేది అని అతనితో మాట్లాడుతున్నారట.
అనుకోకుండా ఈ కలకల కిలకల వ్యవహారాలన్నీ వినిపిస్తే ఆ మహర్షి అప్పటికి ఆయన మౌనదీక్ష అయిపోయింది కాబట్టి ఆ పక్షులతో ఇది ఈ శిక్ష నాకు ఎందుకు పడిందో నేను యమధర్మరాజును అడగదలుచుకున్నాను, ఎవరిని అడగదలుచుకోలేదు అన్నట్టు. ఆ మాట మళ్ళీ రాత్రిపూట సంచారం చేస్తున్న రాజభటులు విని రాజుగారికి చెబితే ఆయన వచ్చి ఈయన కాళ్ళు పెట్టుకుని దింపేయండి బాబు, ఇప్పటికే పాపం చేశాను, మహర్షికి ఇంత శిక్ష వేశానంటే ఆశ్చర్యం ఏమిటంటే ఆయన అక్కడి నుంచి ఆ శూలం తీద్దామన్న ప్రయత్నం చేస్తే అది రాలేదు, ఆయన శరీరంలోకి అలా కలిసిపోయింది. అప్పుడు దాన్ని సరిగ్గా ఈ పృష్ఠభాగం దగ్గరికి కోసేశారు. ఆ శూలం యొక్క చివరి భాగం ఆయనలో ఉండిపోయింది, దాన్ని అణి అంటారు. ఆయన పేరు మాండవ్యుడు. ఈ అణి ఆయనలో భాగంగా ఉండిపోయింది కాబట్టి ఆయన అణిమాండవ్యుడు అన్నారు. అప్పుడు కూడా ఆయన ఏం చేశారంటే ఈ రాజును ఒక్క మాట అనలా. ఆ ప్రభుత్వం పట్ల, రాజు పట్ల, ధర్మం పట్ల ఋషులకు ఎంత గౌరవం ఉండేది చూడు. రాజు తప్పే ఉంది, నా ఆశ్రమంలో సొమ్ము దొరికింది కదా, అందుకని నేనేం మాట్లాడలేదు కదా, అందుకని ఆయన ధర్మం ప్రకారమే ఆయన శిక్ష వేశాడు. పాపానికి తగిన శిక్ష లేకపోతే పాపాలు పెరిగిపోతాయి కదా, రాజు రాజధర్మం నిర్వర్తించాడు, కానీ నాకేదో పూర్వజన్మ సంబంధమైన పాపం లేకపోతే నాకు ఇది రాదు కదా, ఇదేమిటో తెలుసుకోవాలని ఆయన యోగశక్తి ఉపయోగించి యమధర్మరాజు లోకానికి వెళ్ళాడు. అక్కడ యమధర్మరాజు నిలబెట్టేశాడు, నాకు ఈ శిక్ష ఎందుకు పడింది చెప్పమన్నాడు. వెంటనే నాకేం తెలుసు, మా దగ్గర ఒక ఆయన ఉంటాడు పెద్ద కుమార్తె చిత్రగుప్తుడు, ఆయన పిలిచి టర్న్ ది పేజ్ లెర్న్ ది వర్క్ అన్నాడు. పేజీ తిప్పు, ఏం జరిగిందో ఆయన అడుగుతున్నాడు. తిప్పితే అక్కడ ఏముందంటే ఈ మహర్షి చిన్నతనంలో 5 ఏళ్ల వయస్సులో ఈ తూనీగలను పట్టుకుని వాటికి పృష్ఠభాగంలో ఈ ఈతముళ్ళు గుచ్చేవాట సరదాగా. చిన్నపిల్లల ఆటల కోసం చేస్తారు చూడ ఆకతాయి పనులు, అవి కూడా పెద్దల దగ్గర ఉంటే చెయ్యనివ్వకూడదండి, అది తర్వాత అనుభవించాల్సి ఉంటుంది, అందుకని చెయ్యనివ్వకూడదు. అంటే ఈతముళ్ళు దొరుకుతుంది కదా, అది పట్టుకుని ఈ తూనీగల శరీరంలో గుచ్చేవాట. అది చేసావు నువ్వు, మరి నీ తూనీగ శరీరమేనా మాండవ్యుని శరీరమేనా, శరీరమే కదా, ఇవాళ నువ్వు ఎంత బాధపడ్డావో అప్పుడు అది అంత బాధపడింది కదా, అందుకని ఆ శిక్ష నీకు వేస్తున్నామని చెబితే ఆయన ఆశ్చర్యపోయి అప్పుడు ఒకటన్నట్టు ఏ వయస్సులో చేశానో అన్నట్టు. ధర్మం కోసం నిలబడినవాడు ఎలా మహాడతాడో చూడండి. 5 ఏళ్ల వయస్సులో చేశామన్నట్ట. 8 ఏళ్ల వరకు మనిషికి బాల్యం కింద లెక్క అని మీరే ధర్మశాస్త్రంలో చెప్పారు కదా, ఆ బాల్యంలో చేసిన పాపాలన్నీ పెద్దలకు చెందుతే కానీ నాకు చెందవు పో, అందుకని మా అమ్మ నాన్న శిక్షించుకో, నాకు పడ్డానికి వీల్లేదని చెప్పాడు. అంచేది పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. 8 ఏళ్ల వరకు పూర్తి బాధ్యత తల్లిదండ్రులది, 8 నుంచి 16 వరకు సగం బాధ్యత వీళ్ళది, సగం బాధ్యత వాళ్ళది, 16 ఏళ్ల తర్వాత మొత్తం బాధ్యత వాళ్ళదే. ఇక మనం చేయగలిగింది ఏంటి, 16 ఏళ్ళు దాటాయంటే ఎవడో మాట వినని లెక్క. ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత్ అన్నాడు. ట్రీట్ ది సన్ యాజ్ ఎ ఫ్రెండ్ అన్నారు ఇంగ్లీష్లో కూడా. నీ ఫ్రెండ్ అనుకుని ఓ సలహా చెప్పు, విన్నాడా మంచిది, వినకపోతే మరీ మంచిది, ఇంక చెప్పక్కల టైం కలిసి వచ్చింది, చెప్పినా ఉపయోగం లేదు, ఇంక వినడం, ఎందుకంటే బాగా ముదిరింది, టెంకి ముదిరింది, ఇక వినడం. గర్ల్ ఫ్రెండ్ మాట వింటాడు, మన మాట వినడం. అమ్మాయి అయితే బాయ్ ఫ్రెండ్ మాట వింటుంది, మన మాట వింది, ఏదైనా ఒకటే, ఏం చేస్తావు. అందుకని కానీ ఇప్పటివరకు జాగ్రత్త పడితే 16 ఏళ్ళు పెంపకం జాగ్రత్తగా ఉంటే తర్వాత వాడు ఉంటాడండి. అప్పటికి వాడి జీవితాన్ని వాడు చెడగొట్టుకుంటే వాడి కర్మది, మనం ఏం చేస్తాం, ఇది ఆలోచన. అందుకని ధర్మంగా ఉంటే ఎవరినైనా నిలబట్టాలి. ఎందుకని ఆయన ఆపదలో కానీ సంపదలో కానీ ఆయన మనస్సు కదలలేదు. అందుకని చివరికి యమధర్మరాజు ఆయనకి లొంగాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, నేను ధర్మశాస్త్రం మార్చుకోవయ్యా, చిన్నపిల్లలకి శిక్షలు వేస్తారా మీరు, 8 ఏళ్ల లోపు ఏం తెలుస్తుంది వాళ్ళకి, ఆకతాయి, ఆ శిక్ష తల్లిదండ్రులకు పడాలి అంటే మరి ఏం చేయమంటావు అన్నాడు. 8 ఏళ్ల వరకు పూర్తి పాపపుణ్యాలన్నీ తల్లిదండ్రులవి, 9 నుంచి 16 వరకు సగం వీళ్ళవి సగం వాళ్ళవి. ఈ రకంగా నీ ధర్మశాస్త్రాన్ని మార్చుకోమంటే మహర్షి ఆజ్ఞ ప్రకారం యమధర్మరాజు ధర్మశాస్త్రాన్ని మార్చుకున్నాడు. దట్ ఈజ్ ఇండియా. మహర్షికి, తపశ్శక్తికి, చిత్తశుద్ధికి, ధర్మానికి అంత ప్రాధాన్యం. అంతేకాదు అంతటితో వదిలిపెట్టలేదు అణిమాండవ్యుడు. నీ ఇష్టం వచ్చిన వేషాలు వేద్దాం అనుకుంటున్నావా, నేను శపిస్తున్నా, మానవులు అనుభవించే బాధలన్నీ నీకు తెలియాలి కదా, అందుకని దాసీ కడుపున పుట్టు, నువ్వు రాజ్యాధికారం ఉండి కూడా నీకు రాజ్యాధికారం రాదు, దాసీ కడుపున పుట్టు అన్నాడు. ఆయనే తర్వాత జన్మలో విదురుడుగా పుట్టాడు. ఆ యమధర్మరాజే విదురుడుగా పుట్టాడు. ఈ కథలో చూడండి, ఖచ్చితంగా ఆయన శివారాధన చేయడం వల్ల, మనస్సును నిగ్రహించుకోవడం వల్ల శూలారోపణ శిక్ష కూడా ఆయన ఏం చేయలేకపోయింది. పైగా యమధర్మరాజును నిలబెట్టగలిగాడు, ధర్మశాస్త్రాన్ని సైతం మార్పించగలిగాడు, యమధర్మరాజుని శపించగలిగాడు. తపస్సుకి, చిత్తశుద్ధికి, ధర్మానికి, సత్యానికి అంత ప్రాధాన్యం ఉంది. దైవం కంటే కూడా సత్యం గొప్పదని చెబుతోంది హిందూ ధర్మం. ఖచ్చితంగా మనం సత్యానికి కట్టుబడి ఉంటే, ధర్మానికి కట్టుబడి ఉంటే దైవాన్ని అయినా సరే ప్రశ్నించవచ్చు, అంతటి శక్తి వస్తుంది. అంచేది ఇప్పుడు మన జీవితం మన చేతుల్లో ఉంది. మనం సక్రమంగా ఉన్నామా అక్రమంగా ఉన్నామా ఆలోచించుకుంటే సరిపోయే, దైవానుగ్రహం కూడా దాన్ని బట్టే ఉంటుంది. అంచేది ఈ ప్రయత్నం చేయాలి మనం ఇప్పుడు.
అలాగే ఈ కాలంలో ఈ ప్రయత్నంతో జీవించినా కూడా వచ్చే ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఏ క్షణమందు ఏ పలుకు ఎంతటి క్షోభను తెచ్చిపెట్టునో, రక్షణ లేని జన్మమిది ప్రాణములన్ విసిగింపగమ్మరో. వీళ్ళందరూ ఉద్యోగ జీవితాల్లో, వ్యాపారాల్లో, సంసారాల్లో అన్నింట్లోనూ కూడా చాలామంది చాలా ఆందోళనకు గురవుతున్నారండి. వ్యాపారాలు కూడా బాగాలేవండి. ఏదో ఉన్నాయి చెప్పుకోవడం, కొట్లో కూర్చోవడం, ఎవరో వస్తారులే అనుకోవడం తప్పితే ఏమంత లాభసాటిగా లేవండి. బ్యాంకు లోన్లు తీర్చగలిగే పరిస్థితిలో లేవండి. ఒకవేళ వాళ్ళకి ఏదైనా కోట్లు లాభాలు వస్తే శుభ్రంగా బ్యాంకులోనే కొట్టేస్తున్నాడండి. బాగా లాభాలు ఉన్నవాడు కూడా బాగుంటున్నాడు. మధ్యతరగతి వాళ్ళు ఎక్కడా బాగుంటలేదు. ఏ వ్యాపారంలో బాగుంటలేదు. ఊరికే కొట్టు తెరిచి కూర్చోవడమే. అలాగే అక్కడ పొద్దున్నే అగరొత్తులు పెట్టేసి సాయంత్రం వరకు ఉన్న అప్పులు తీరే పరిస్థితి లేదండి. ఊరికే ఉందంటే ఉందని చెప్పుకోవడమే, మాది పెద్ద వ్యాపారం అని చెప్పుకోవడమే, అంతే. అందులో ఆన్లైన్ వస్తువులు కొనడం వచ్చిన తర్వాత రకరకాలుగా మారింది పరిస్థితి. ఎందుకంటే ఈ కొత్త రకమైన వ్యాపారాలు, పద్ధతులు పాత వ్యాపారస్తులకు తెలియవు పాపం. వాళ్ళకి పద్ధతులని ప్రజలను ఎలా ఆకట్టుకోవాలో, వాళ్ళని ఎలా చేయాలో తెలియదు. వాళ్ళు తెలియకపోవడం వల్ల వీళ్ళు వెనకపడతారు. కొత్త వాళ్ళు ఎవరో వస్తారు, ముందుకెడతారు, వాళ్ళు మింగేస్తూ ఉంటారు, మోసాలు చేస్తారు. ఈ స్థితిలో కూడా మనం ప్రార్థించవలసింది భగవంతుణ్ణి. ఏ క్షణమందు ఏ పలుకు ఎంతటి క్షోభను తెచ్చిపెట్టునో, రక్షణ లేని జన్మమిది ప్రాణములన్ విసిగింపగమ్మరో. మోక్షము సంగునీదు పదముల్ విడనాడగబోవను, మోక్షము సంగునీదు పదముల్ విడనాడగబోవను. ఇంక నా పక్షము బోనుమమ్మ, ఇంక నా పక్షము బోనుమమ్మ, బలవత్ ప్రతిపక్ష మనంబు కృంగగన్. ఇంక నా పక్షము బోనుమమ్మ, బలవత్ ప్రతిపక్ష మనంబు కృంగగన్. ఎన్ని శత్రుత్వాలు ఏర్పడినా, ఎంతమంది ఎన్ని బెదిరింపు మాటలు మాట్లాడినా ఈ ప్రార్థన మనని కాపాడు తీరుతుందండి. ఏ క్షణమందు ఏ పలుకు ఎంతటి క్షోభను తెచ్చిపెట్టునో. అమ్మా, ఏ క్షణంలో ఎవరు ఏ రకంగా బెదిరిస్తారో, ఏ రకంగా బ్లాక్మెయిల్ చేస్తారో, ఏ రకంగా బతిమాలుతున్నట్టు నటిస్తూనే కత్తులు చూపిస్తారో, ఏ రకంగా నమ్మకంగా ఉంటూనే ద్రోహం చేస్తారో, ఏ రకంగా ప్రియవాచనాలు చెబుతూనే అప్రియాలు చేస్తారో గుర్తించలేని కలికాలమమ్మ, భయంకరం ఇది. ఎవరిని నమ్మాలో తెలియదు, ఎవరిని నమ్మకూడదో తెలియదు. మన ఇంట్లో మనుషుల్ని మనం నమ్మలేని పరిస్థితిలో ఉన్నాం ఇవాళ. భార్యకి భర్త మీద నమ్మకం లేదు, భర్తకి భార్య మీద నమ్మకం లేదు, వీళ్ళిద్దరి మీద పిల్లలకి నమ్మకం లేదు. అనేక రకాలుగా మారిపోయిన పరిస్థితులు. అందుకని ఇప్పుడు ఎవరు దేవుడే దిక్కు, వేరే మాట చేసేదే ఉంది అక్కడ. ఏ పలుకు ఎంతటి క్షోభను తెచ్చిపెట్టునో, ఎవరి మాట మనస్సుని ఏ రకంగా గాయపరుస్తుందో తెలియదమ్మా. రక్షణ లేని జన్మమిది ప్రాణములను విసిగింపకమ్మరో. నా ప్రాణాలు విసిగిపోయే తల్లి, జీవితంలో భరించి 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 విసిగిపోయా. మోక్షము సంగునీదు పదముల్ విడనాడగజాలను. అన్నిటి నుంచి విముక్తి కలిగించే నీ పదాలు నేను విడిచిపెట్టను, అలాగే పట్టుకుని కూర్చొని. అవదలను నీ పాదమ్ములు, కదలను నీ చింత నుండి కాణీ అని అదే రకమైన దీక్షతో ప్రహ్లాదుడు విష్ణుపాదాలు ఆశ్రయించినట్టే ఆశ్రయించాలి. మోక్షము సంగునీదు పదముల్ విడనాడగబోవను, ఇంక నా పక్షము బోనుమమ్మ, బలవత్ ప్రతిపక్షమనంబు కృంగగన్. అదిగో ఫలానా శత్రువులు, ఫలానా విరోధులు నన్ను ఏదో చేద్దామని చూస్తున్నారు, నన్ను ఇబ్బందులు పెడదామని చూస్తున్నారు, వాళ్ళు తగ్గిపోయేలాగా, నేను పెరిగేలాగా నాకు అన్ని విధాలా రక్షణగా ఉండమ్మా అని అమ్మవారినే ప్రార్థించాలి. వ్యాపారాల్లో నష్టాలు వచ్చిన వాళ్ళు, వైరుధ్యాలు పెరిగిన వాళ్ళు, రాజకీయ శత్రుత్వాలు ఉన్నవాళ్ళు చిత్తశుద్ధితో భగవంతుడిని ప్రార్థిస్తే జరగనిది అనేది ఉండదండి. మన పురాణాలన్నీ చెబుతున్నమాట, జరగనిది అనేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరి మాట నమ్మడానికి లేదు. అందరూ లౌక్యంలో పెద్దవాళ్ళు అయిపోయారు. పూర్వం లౌక్యం అంటే కొంతమందిని చెప్పేవారు, వాళ్ళకు ఉంటుందండి, మిగిలిన వాళ్ళకు ఉండదు అని. ఇప్పుడు అందరికీ పెరిగిపోయింది లౌక్యం. పైగా ఆ లౌక్యం పోనీ బతుకు ఉపయోగించే లౌక్యం కాదు, మోసం చేసే లౌక్యం. లౌక్యం మంచిదేనండి. లౌక్యాన్ని మనం ఒక లౌక్యం అంటే ఏమిటి? లోకాన్ని తెలిసిన తత్వమే లౌక్యం. అంతకంటే ఏం ప్రమాదకరమైన అర్థమేం లేదు దానికి. వాడు లౌక్యులు అనగానే ఏదో మోసకారులు అనుకోవద్దు. బతుకు తెరువు తెలిసిన వాడు. బతుకు తెరువు తెలియడం లౌక్యం అంటే అది తప్పేం లేదండి. మన పరువు మనం పోగొట్టుకోక్కర్లేదండి. మంచి మాటలు చెప్పి మన పరువు ఉన్నవన్నీ బయట పెట్టుకుని మనం పరువు తీసుకోగల, జాగ్రత్తగా బయటపడవచ్చు, అనుమానమేం లేదు. ఏదో ఒక రకంగా అక్కడ కాస్త లౌక్యాన్ని ఉపయోగిస్తే ఇబ్బంది ఏం లేదండి. వెనకటికి ఒక ఆయన రాజుగారు బ్రాహ్మణకు ఒక అగ్రహారం, ఏదో 5 ఎకరాల పొలం రాశాట. ఆయన ఏం రాశాట? ఈ చెరువుకి ఉత్తరం వైపునే అన్నట్ట. ఉత్తరం వైపున అన్నా సరే, ఉత్తరం వైపున అనగానే వెళ్ళాడు అక్కడికి వెళ్ళి ఆ ఊళ్ళో ఉండేటువంటి కరణం గారికి చూపించారు. ఆయన అన్నట్ట, ఆయన ఏదో చెప్పాడు, నీకు ఇలా చెప్పడం కాదయ్యా, దక్షిణం వైపు అయితే చాలా బాగుంటుందయ్యా అన్నట్టు. ఎందుకంటే ఉత్తరం వైపు పొలం మీద ఆయనకి ఏదో భ్రమ ఉంది, మనమేం చేస్తాము.
అందుకని దక్షిణ అదేమిటంటే రాసేశారు కదా అన్నట్ట. మార్చొచ్చురా అబ్బాయి, అది శాసనం ఉంది కదా అని చెప్పేసి చెరువుకు ఉత్తరం వైపు అంటే అర్థం చెరువుకు ఉత్తరం వైపున కాదు, ఉత్తరం వైపు చెరువు ఉండాలి, దక్షిణ వైపు పొలం ఉండాలని మార్చొచ్చు. దానికి ఉంది భాష్యం ఎలాగైనా చెప్పచ్చు. దాంతో ఈయనకి దక్కింది, ఆయనకి దక్కింది. ఆయనకి రావాల్సిందేదో ఆయనకు వచ్చింది, ఈయనకి రావాల్సిందేదో ఈయనకు వచ్చింది. ఈ పుచ్చుకున్న బ్రాహ్మడికి ఆ ఉత్తరం ఏమిటో దక్షిణం ఏమిటో పండేదేదో పండందేదో అసలు రావడమే గొప్ప అనుకున్నాడు ఈయన. అందుకని ఈయనకు వచ్చేది ఈయనకు వచ్చింది, ఆయన అనుకున్నదేదో ఆయనకి దక్కింది. ఇది లౌక్యమే. ఈ మాత్రం లౌక్యం లేకపోతే బతకలేము. అంటే ఆయనేం అన్యాయం చేయలేదు, ఆ కరణం గారు కూడా ఏమీ అన్యాయం చేయలేదు. ఆయనకేదో కాస్త దృష్టి ఉంది దాని మీద. ఎందుకంటే అక్కడికి ఈయన వస్తే మళ్ళీ కథలు అమ్మాలంటే కష్టం, కొనాలంటే కష్టం. అందుకని ఈయన ఇక్కడికి రానిస్తే అలాగా మనం ఏదో చూసుకోవాలి కదా అని, నీకు కావాల్సింది ఇదే కదా అని పత్రంలో చెరువుకు ఉత్తరం ఉన్నదని ఉత్తరానికి చెరువు అన్నదాన్ని దక్షిణానికి చెరువు అన్నట్టుగా మార్చాడు. అంటే చెరువు ఉత్తరం వైపు ఉండాలా, పొలం ఉత్తరం వైపు ఉండాలా, దానికి ఎలాగైనా వ్యాఖ్యానం చెప్పొచ్చు కదా. దానికి ఏముంది. ఓ భిక్షుకుడు రాజుగారి దగ్గరికి వెళ్ళానట్ట, నువ్వు లోకనాథుడివే, నేను లోకనాథుడినే అన్నట్ట. అదేమిటయ్యా ఇద్దరం ఎలా అవుతామంటే, లోకానికి నాథుడు నువ్వు, లోకమే నాథుడుగా పడి ఏడిచేవాడిని నేను అన్నట్టు. ఇద్దరు లోకనాథుడివే అన్నట్ట. లోకాన్ని పరిపాలించే నాథుడు నువ్వు, మరి నేనెవరిని? నాకు లోకమే నాథుడు, లేకపోతే నేను అనాథనే. అందుకని నీ విషయంలో షష్ఠీ తత్పురుష సమాసం, నా విషయంలో బహువ్రీహి సమాసం అన్నట్ట. ఈ మాత్రం లౌక్యం లేకపోతే మనం బతకలేమండి. లౌక్యం మంచిదే, కానీ ఇవాళ లౌక్యం ఎలా ఉంది అంటే అమాయకులను మొత్తం మోసం చేసేలా ఉంది. సైబర్ నేరాలు బాగా పెరిగిపోతున్నాయి. మనం గమనించాలి ఆ విషయాన్ని. ఎవరో ఫోన్ చేస్తారు, ఫేస్బుక్లోనో ఎక్కడో పెడతారు, ఫ్రెండ్షిప్ కోరతారు, వెంటనే అమాయకంగా, ముందు ఆడవాళ్ళు అయితే అమాయకంగా పడిపోతున్నారు. అసలు వాళ్ళు ఎవరో మగ కూడా తెలియదు, ఏదో పేరు పెడతాడు, ఆ పేరు మగ పేరు ఆడపేరు కూడా తెలియదు, వెంటనే ఓకే నొక్కేస్తారు. ఓకే అంటే తర్వాత మొత్తం జుట్టు పీకే అనుమానం లేదు. ఇక్కడ అంత మోసాలకు గురవుతున్నాం. మనం నేర్చుకోవలసింది ఏమిటంటే మనం ఎలా ఉండాలి అనేది. కాలం ఎప్పుడూ మనుషుల ప్రవర్తనని బట్టి ఉంటుంది, కానీ కాలాన్ని బట్టి మనుషుల ప్రవర్తన ఉండదు. ఇది మనం ముందు గ్రహించాలి. చాలామందికి మనలో ఉండే దురభిప్రాయం ఏమిటంటే, ఎవరైనా ఏదో ఘోరం చేశారు, నేరం చేశారంటే కలికాలం అమ్మ, కలికాలం అమ్మ, కలికాలం అమ్మ. ఈవేళ పత్రికల్లో మీరు చూసుంటారు, ఒక తండ్రికి భార్య మీద అనుమానం వచ్చింది, పిల్ల తనకి పుట్టలేదని. 6 ఏళ్ల అమ్మాయి, అమాయకురాలు, బడికెళ్ళి మధ్యాహ్నం పూట ఆ అమ్మాయిని తీసుకొచ్చాడు. తండ్రి రమ్మంటే కూతురు రాకుండా ఉంటుందా? 1వ తరగతి చదివే అమ్మాయి. పైగా మధ్యాహ్నం రమ్మనేసరికి ఆ పిల్లకి ఆనందమైంది, గంతేసుకుంటూ వచ్చేసింది, బడెగ్గొట్టేయచ్చు కదా. ఈ తండ్రి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లకుండా పొలంలో బావి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ బావిని చూస్తే అమ్మాయికి భయం వేసింది. 6 ఏళ్ల అమ్మాయికి, నాన్న